లో పూర్తిగా ఏంటి ఆధ్యాత్మికతలో మన ప్రవర్తన మరియు ఉద్దేశము మన ప్రవర్తన ఉద్దేశము ప్రవర్తన మరియు ఉద్దేశము. సో ఇవాళ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తోంది అది మాతాజీ. సో ఆధ్యాత్మికతలో మనం ఉన్నాము అనుకోవడంలో మన ప్రవర్తన మన ఉద్దేశం ఎలా ఉన్నవి అనేవి దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఐ వుడ్ లైక్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద సీనియర్ వైష్ణవాస్ అండ్ గురుస్ present here. Mukam karoti vachalam pangum langayate girim yat kripatamaham vande Sri Gurum Deenatarinam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram. Sri Sri Radha Madan Mohan ki jai, Sri Gaurnitai ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai. Hare Krishna. Thank you so much Madhavas and Prabhujas for joining today's morning session. So మనం అనుకున్నట్టే ఇవాళ యాక్చువల్ గా మనము ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మన ఉద్దేశము ప్రవర్తన ఎలా ఉండాలి. ఉద్దేశము ప్రవర్తన అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మాతాదేశం ప్రభుజీ? చెప్పగలుగుతారు ఎవరైనా? భగవంతుని గురించి ధ్యాస, భక్తి భక్తి ఆధ్యాత్మికమైన. ఓకే. సో మనకి ఆధ్యాత్మికతలోకి రాగానే ముందు మనకి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లేదా ఎవరి పర్యవేక్షణలో అయితే మనం ఉన్నామో వాళ్ళు మనతో ఒక మాట అంటారు. ఏమని అంటా ఉంటారు చెప్పగలరా ఎవరైనా? మనం ఈ ఆధ్యాత్మికతలో ఉంటూ మనం ఈ దేహం కాదు ఆత్మ అనేది ఎలా తెలుసుకుంటున్నాము? గురువు ద్వారా మాతాజీ. గురువు ద్వారా అంటే గురువు మనకేమిస్తున్నారు? జ్ఞానాన్ని ఇస్తున్నారు. హరి బోల్. ఎస్ మాతాజీ, జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ నిత్య జీవితంలో అప్లై చేయడానికి లేదా ఆచరించాలి అని చెప్తున్నారు. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? సో మనకి ఏదైతే జ్ఞానమో మన గురు పరంపరంగా వస్తుందో లేదా ఎవరి గైడెన్స్ లో మనం ఉన్నామో వాళ్ళ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనకి ఎలా సద్వినియోగం పరచుకోగలుగుతాం? అసలు ముందు మనకి జ్ఞానం వచ్చిందా, జ్ఞానం ప్రసాదం అయింది, మనకి జ్ఞానం వచ్చిందా అని ఎలా తెలుస్తుంది? ఆ రెండో తెలిస్తే ఖచ్చితంగా మన ఉద్దేశం ప్రవర్తన ఎలా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఒకటి మనకి గురువులు ఇచ్చింది లేదా మనం నేర్చుకుంటుంది మన ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఏదైతే జ్ఞానాన్ని ఆర్జించామో ఆ జ్ఞానాన్ని మనము అవలంబించాలి అంటే ఎలా అవలంబించాలో మనకి తెలియాలి. అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక శ్లోక చదువుతారు, ఒక స్టోరీ చదువుతారు, అది మన నిత్య జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చు లేదా ఎలా రిలేట్ చేసుకోవచ్చు? ఆ రిలేట్ చేసుకోవడంలో ఏది మనకి తోడ్పడుతుంది లేదా ఏది దోహదపడుతుంది? సో సింపుల్ ఎగ్జాంపుల్ మాతాజీ. సో ఏంటి అంటే ఆ అర్థం చేసుకోవడంలో పొరపాట్లు గనక జరిగితే ఆధ్యాత్మిక జీవితంలోకి మనం వచ్చిన ఉద్దేశం ప్రవర్తన రెండు కూడా మారిపోతాయి అన్నమాట. సో ఒక గురువు ద్వారా ఓ గురువుకి సేవ చేయడం వల్ల మనకి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో తప్పులు లేకుండా అవలంబించగలుగుతాం. అలా తప్పులు లేకుండా ఎప్పుడైతే మనం ఆర్జించిన జ్ఞానాన్ని అవలంబించగలుగుతామో మన నిత్య జీవితంలో ఖచ్చితంగా మన ఉద్దేశం ప్రవర్తన ఆ అవలంబించే ధోరణి, అదే అంటున్నా ఉద్దేశం, ఏ ఉద్దేశంతో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేస్తున్నాము, తద్వారా ఆ ఉద్దేశానికి రిలేటెడ్ గా ఉండేదే ప్రవర్తన. దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తాము. అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూద్దాం. ఒక రెండు క్యారెక్టర్ల గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం మాతాజీ. ఏంటి అంటే ఈ ఆ జ్ఞానం అర్థం చేసుకొని మనం అవలంబించే దాంట్లో ఏమన్నా పొరపాట్లు దొల్లొచ్చా లేదా మాతాజీ? ఆ పొరపాట్లు చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయా? సో ఆ చిన్నగా ఉండడం కానీ పెద్దగా ఉండడం అనేది కానీ దేని మీద ఆధారపడుతుంది అంటే మన యొక్క ఉద్దేశము మరియు ప్రవర్తన మీద ఆధారపడుతుంది. సో ఆ ఉద్దేశము ప్రవర్తన మనకి తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనుకోండి, అజామిలా స్టోరీ తీసుకుందాం మాతాజీ ప్రభు. అజామిల్ స్టోరీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి అంత్యకాలే నారాయణ స్మృతి, అవునా కాదా మాతాజీ? సో అతను పుట్టు బ్రాహ్మణుడు, అవునా కాదా? అజామిళుడు పుట్టు బ్రాహ్మణుడు. సో చిన్నప్పటి నుంచి శాస్త్రాధ్యయనం చేశాడు, అంటే ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాడు, అవునా కాదా? కానీ ఆ ఆర్జించిన జ్ఞానాన్ని అవలంబించాడా లేదా? అవలంబించే టైంలోనే తన ప్రవర్తన ఎలా మారింది? ఎప్పుడో ఒక చోట అడవిలో చూడకూడని దృశ్యం చూడడం వల్ల అది ఎఫెక్ట్ అవడం వల్ల తప్పిదం జరిగింది. ఆ తప్పిదం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? తద్వారా అజామిళుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యాడు, అవునా కదా? అజామిళుడు తప్పుదారి పట్టడం వల్ల తర్వాత ఎవరు బాధన లేదా ఆ యొక్క మిస్టేక్, ఆ అపరాధానికి ఏమంటాము, ఆ అపరాధం వల్ల బాధపడిన వాళ్ళు ఎవరు? అజామిళుని యొక్క భార్య అనేక తల్లిదండ్రులు.
భార్య మరియు తల్లిదండ్రులు వస్తారు. అవునా కదా మాతాజీ? సో చిన్నప్పటి నుంచి ఎంతో శాస్త్ర అధ్యయనం చేసినప్పటికీ కూడా అజామినుడు ఆ జ్ఞానాన్ని అవలంబించడంలో దొర్లిన ఒకే ఒక పొరపాటు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు ఆర్జించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, వాళ్ళు తెలుసుకున్న ధర్మం ఏదైతే ఉంటుందో, అది గనక అవలంబించకపోతే తన వల్ల బాధపడే నెంబరు పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా మాతాజీ? ఎంతో ధర్మ ఆర్జన చేసినా గానీ మనకి శాస్త్రాల్లో వెంటనే గుర్తొస్తారు ఇద్దరు ముగ్గురు. అందుకనే కదా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు లీల రూపాలు తీసుకొని అవతారాలు తీసుకొని వచ్చి వాళ్ళని వధించడం జరుగుతుంది. ఎవరి వల్ల భక్తులు లేదా సామాన్య జనులు లేదా మహర్షులు, ఋషులు, దేవతలు హిరణ్యకశిపుడు మాతాజీ. హిరణ్యకశిపుడు, హిరణ్యాసురుడు, హరివు, ఇంకొకటి రావణాసురుడు, రావణాసురుడు, శిశుపాలుడు, శిశుపాలుడు, ఇవన్నీ ఒక కంసుడు, రాజ్యాలకు వస్తే అదే రాజ్యాలకు వస్తే ఆ ప్రహ్లాదు, ప్రహ్లాదుడు, దుర్యోధనుడు. అవునా కాదా? ప్రహ్లాదుడి వల్ల ఏమైందంటే తన ప్రహ్లాదుడు వల్ల ఏం మిస్టేక్ అవ్వలేదు. హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. అలాగే ఇంకా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే దుర్యోధనుడు. అవునా కదా మాతాజీ? దుర్యోధనుడు కూడా చిన్నప్పటి నుంచి కంసుడు మాతాజీ, కంసుడు కూడా మాతాజీ. సో ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దితి గురించి విన్నారా మాతాజీ మీరు? దితి ఎవరి యొక్క భార్య? కశ్యపు ప్రజాపతి. సో ఇది చూడండి, తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఎంత లోక సంకటం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. దితి యొక్క కుమారులు ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. అవునా కదా? వాళ్ళ జననానికి బీజం ఎక్కడ పడింది మాతాజీ ప్రభుజీస్? ఇప్పుడు చూడండి, కశ్యపు ప్రజాపతి ఒక మంచి ఋషి. అవునా కాదండి? సో కానీ ఆయన అర్ధాంగి అయిన దితి ఏమి చేసింది? కోరకూడని సమయంలో కోరకూడని కోరిక కోరడం వల్ల అసుర సంధ్య వేళ కోరకూడని సమయంలో కోరకూడని ఒక ఆశ కోరింది కశ్యప ప్రజాపతిని. కానీ అప్పుడు కశ్యప ప్రజాపతి ఎంత గొప్ప ఋషి అయినా గాని ఆమెను ఏం చేశాడు? పూర్తిగా వారించలేదు. ఆయన కూడా తప్పు చేసినట్టే. అవునా కదా మాతాజీ? కానీ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. కానీ దితి కంటే కూడా ప్రజాపతి ఇద్దరు తప్పులు చేశారు. కానీ ఎక్కువ తప్పు ఎవరిది ఇక్కడ అంటే దితిదని వస్తుంది. అవునా కాదా? సో ఆ కశ్యపు ప్రజాపతి చెబుతారు కూడా, ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరిన తర్వాత నువ్వు కోరకూడని సమయంలో కోరకూడని కోరినావు కాబట్టి దీని యొక్క ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు అని కూడా వాళ్ళ జననం కంటే ముందే చెప్తారు కశ్యప ప్రజాపతి. అవునా కదా మాతాజీ ప్రభుజీ? కాకపోతే ఏంటి అంటే వాళ్ళ వల్ల మనకు వచ్చింది ఎవరు? హిరణ్యాక్ష, హిరణ్యకశిపు. తద్వారా ఎంతమంది వేల మంది జనులు, మునులు, ఋషులు, ఆఖరికి దేవతలు కూడా బాధలు పడ్డారా లేదా మాతాజీ ప్రభుజీ? సో అంటే కేవలం దితి యొక్క ఉద్దేశము, ప్రవర్తన వల్ల ఎంత పెద్ద ఘోరం జరిగిందో చూడండి. అజామినుడు, దితి ఇద్దరూ కూడా ధర్మాన్ని పాటించలేదు. ధర్మాన్ని అంటే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అవలంబించలేదు. ఋషిపత్ని అయ్యుండి కూడా దితి తన ధర్మాన్ని పాటించలేదు. ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే దీని నుంచి, ఎప్పుడైతే మనం ఒక స్థానంలో ఉంటామో, మనల్ని చూసి 10 మంది నేర్చుకునే స్థాయికి వెళతామో, లేదు ఒక గ్రూప్ కి మనం గనక లీడర్ అధ్యక్షత వహిస్తామో, మన ఆలోచనలు గాని, మనం మాట్లాడే మాటలు గాని, మన ప్రవర్తన గాని ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా మాతాజీ ప్రభుజీ? సో ఖచ్చితంగా ఉంటుందా లేదా? దేనికి పోని మనుషుల ఎగ్జాంపుల్ తీసుకోకపోయినా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద నిచ్చెన ఉందనుకోండి మాతాజీ. సో ఆ తప్పిదాలు మొదటి అడుగు పెట్టేటప్పుడు తప్పిదం చేసినా, రెండో అడుగు తప్పిదం చేసినా అక్కడ నుంచి మనం పడితే తగిలే దెబ్బ చాలా అసలు తగలనట్టే అనుకుంటాం, పట్టుకోగలుగుతాం ఏదో ఒకటి. అవునా కాదా మాతాజీ? అంటే నిచ్చెనకి ఒక 10 మెట్లు ఉన్నాయి అనుకుందాం. 10 మెట్లలో 1-2 మెట్లలో జారి పడిపోయినా, అక్కడ తప్పిదం చేసినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే ఏంటి? మన ఆధ్యాత్మిక సాధనలో స్టార్టింగ్ లో తెలిసి తెలియక, అది కేవలం అజ్ఞానం వల్ల చేస్తాము, లేదా తెలియక. ఎందుకు అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి భౌతిక కోరికల ద్వారా మనము వాటికి అట్రాక్ట్ అయ్యి వాటి మీద ఆశలు ఉంటాయి స్టార్టింగ్ లో. అదే కనుక మీరు నిచ్చెన మధ్యలోకి వచ్చిన తర్వాత పడిపోయారనుకోండి, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అవునా కదా? అప్పుడు తెలుసుకుంటాం. మనకి తెలిసిన జ్ఞానమే మనకి చెప్పాలి. అదే ఆఖరికి ఇంకొక అడుగు వేస్తే పైకి డెస్టినేషన్ లేదా మనం చేరాల్సిన గమ్యస్థానం చేరవలసిన ముందు ఒక్క అడుగు ముందు కింద పడితే ఎలా ఉంటుంది మాతాజీ ప్రభుజీ?
అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడైతే సీనియర్ అవుతూ ఉంటామో లేదా పురోగతి చెందుతూ ఉంటామో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందో మనకి లేదా కొంచెం మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో లేదా మన స్థాయి పెరుగుతూ ఉంటుందో లేదంటే భక్తితో పెరుగుతూ ఉండే కొద్దీ మన వయసు కూడా పెరుగుతుంది అవునా కదా మాతాజీ? సో అలా ఎప్పుడైతే మనకి పెరుగుతుందో మనం ఆర్జించిన జ్ఞానం దేనికి రిజంబ్లెన్స్ అవ్వాలి అంటే మనం పాటిస్తున్న నీతికి సూత్రాలకి ధర్మాలకి నీతి శాస్త్రాల నియమాలకి ఇవన్నీ కూడా ఈ యొక్క విలువలు తగ్గకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత. ఇవన్నీ కూడా ఒక రకంగా ఎవరి బాధ్యత అంటారు అంటే ఒక వైష్ణవుడికి ఉండాల్సిన బాధ్యత. అందుకనే ఈ ప్రవర్తన గాని ఉద్దేశం అనేది కూడా రెండు ముఖ్య లక్షణాలు. మనం వైష్ణవులుగా అవ్వాలి అంటే ఉండాల్సిన ముఖ్యమైన రెండు లక్షణాల్లో ఈ రెండు ఉంటాయి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ ప్రవర్తన వెనకాల ఉద్దేశం ఏంటి అనేది. సో ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధృతరాష్ట్రుడి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం మాతాజీ ప్రభుజీస్. సో ఆ పాండురాజు ఎప్పుడైతే వనప్రస్థానానికి వెళ్ళిపోతారో ధృతరాష్ట్రులు రాజులు అవుతారు అవునా కదా మాతాజీ? హస్తినాపురానికి ముందు తన అంధత్వ లోపం వల్ల ముందు పాండురాజుని భీష్మ పితామహ హస్తినాపురానికి రాజు చేస్తారు. ఆ తర్వాత కాలక్రమేణా కావాలని పాండురాజు తనంతట తను వానప్రస్థానానికి వెళ్ళిన తర్వాత సింహాసనం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇతర రాజ్యాల వారు దండెత్తి ఉండకుండా ఉండడానికి భీష్మ పితామహ కేవలం ఈ ధృతరాష్ట్రుడిని మాత్రం రాజుని చేస్తారు అవునా కదా? ఈ స్టోరీ తెలుసా లేదా మాతాజీ ప్రభుజీస్ మీకు? అవును హరే మాతాజీ. కృష్ణ. సో మరి అవును ఒక మాతాజీ. రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు ఎలా చూశారో చెప్పండి. ధృతరాష్ట్రుడికి ఎంతమంది సంతానం? నూరుగురు 100 మంది మాతాజీ. 100 మంది సంతానం. సో తర్వాత కాలక్రమేణా ఎప్పుడైతే పాండురాజు చనిపోయారో పంచ పాండవులు తిరిగి హస్తినాపురానికి వస్తారు అవునా కదా మాతాజీ? ఎస్ మాతాజీ. వచ్చినప్పుడు ఆ 5గురు పంచ పాండవులు కూడా ఎవరి సంరక్షణలో పెరిగారు? కుంతి మహారాణి అవునా కదా మాతాజీ? సో కుంతి మహారాణి బోధించింది అదే ధృతరాష్ట్రంలో ఉన్న 100 మందిలో అగ్రజుడైన దుర్యోధనుడు ఎవరి అసోసియేషన్ లో పెరిగాడు తెలుసా మీకు? హరే కృష్ణ. శకుని మామ వాళ్ళ శకుని ఆలోచనలు. మామ. ఎస్ మాతాజీ. సో శకుని మామ యొక్క పర్యవేక్షణలో పెరిగారు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆర్జించిన జ్ఞానం ఎటువంటిది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ కూడా 100 మంది సంతానంలో 5గురు కలిస్తే ఎక్కువ తక్కువ అవుతుందా మాతాజీ ప్రభుజీస్? తనకున్న సంతానం 100 మంది అవునా కదా? 100 మందికి ఇంకొక 5గురు జతయ్యారనుకోండి ఎంత పెరిగినట్టు? పెద్ద తేడా ఉండదు. 100 మందిని పోయేదేమి ఉండదు. కానీ ఈ పంచ పాండవులు కూడా ధృతరాష్ట్రుణ్ణి తండ్రి సమానంగా చూశారు, గౌరవం ఇచ్చారు, అంతే వినయంగా నడుచుకున్నారు కూడా. కానీ ధృతరాష్ట్రుడు వాళ్ళని కొడుకుల్లాగా భావించారా? లేదు. సో పంచ పాండవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ధృతరాష్ట్రుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అనేది కూడా చూడాలి మనం. ఇక్కడ పంచపాండవుల యొక్క ఉద్దేశం గాని ప్రవర్తన గాని ధృతరాష్ట్ర మహారాజుని తండ్రి సమానులుగా ఆదరించారు, గౌరవించారు కేవలం కుంతి మహారాణి చెప్పడం వల్ల. అంటే మనం ఆర్జించే జ్ఞానం ఎవరి దగ్గర నుంచి ఆర్జిస్తున్నాం అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ధృతరాష్ట్రుడిని కుంతి మహారాణితో కంపేర్ చేసినప్పుడు మరి 5గురు పంచపాండవులు కుంతి మహారాణికే జన్మించారా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. కుంతి మహారాణి యొక్క సంతానం ఎవరెవరు? యుధిష్ఠిరుడు అంట ధర్మరాజు, అదే యుధిష్ఠిరుడు, భీమసేనుల వారు, అర్జునుల వారు. మరి నకుల సహదేవులు ఎవరు సంతానం? మాద్రి యొక్క సంతానం. హరిబోల్ మాద్రి యొక్క సంతానం. సో ఎప్పుడైతే పాండురాజుతో పాటు మాద్రి సతీ సహగమనం చేస్తుందో ఆ ఇద్దరు నకుల సహదేవులను కూడా కుంతి మహారాణి ఎలాగా పెంచి పోషించింది, తన సొంత కుమారులలాగా పోషించింది. మరి ముగ్గురున్న కొడుకులకి ఇంకొక ఇద్దరు యాడ్ అయినప్పుడు దానికి అది భారమే కదా అవునా కదా మాతాజీ ప్రభుజీ? భారం అనుకున్నా కానీ ఆమె ఏనాడు భారం అని అనుకోలేదు. అది తన కర్తవ్యం అని అనుకున్నారు. సో తన ఆలోచన ధోరణి ఎలా ఉంది, ఇది నా కర్తవ్యం కాబట్టి తన ప్రవర్తన ఎలా ఉంది, తన ఉద్దేశం ఎలా ఉంది అవునా కదా మాతాజీ? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఏదైనా తప్పిదం చేసామనుకోండి ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది?
ఆ వేరు తప్పు అసలు నేను కావాలని చేయలేదు అని పక్కవారి మీద నెట్టడానికి లేదా దానికి కారణం వెతకడానికి చూస్తామా లేదా మాతాజీ ప్రభుజీ? అవును సో మాతాజీ. ఇది నేను చేశా కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు, పరుల వల్ల లేదా ఇంకొకరి వల్ల ప్రేరేపించడం వల్ల లేదా పలానా మాతాజీ పలానా ప్రభుజీ ఇలా అనడం వల్ల నేను చేశాను. దాన్ని మళ్ళీ మనం ఒక పెద్ద జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాం. సో నేను చేసింది తప్పు కాదు అని. అదే ఇప్పుడు మనం మళ్ళీ దితి దగ్గరకు వద్దాము. కశ్యప మహామునిని ఎప్పుడైతే దితి అప్రోచ్ అయిందో లేదా వచ్చిందో ఆ కోరకూడని కోరికతో ఆయన క్లియర్ గా వద్దు అని చెప్పొచ్చు, మహాముని కదా, మరి చెప్పారా? చెప్పలేదు చెప్పారా? మాతాజీ. చెప్పలేదు. మాతాజీ చెప్పలేదు ఎందుకు? చెప్పారు. కశ్యప ప్రజాపతి ముందు చెప్పారు, ఇది కూడా కానీ సమయంలో మొత్తం మీరు కోరుతున్నారు కానీ ఆయన భార్య మాటని, భార్య యొక్క వినతిని కూడా మన్నించాలి అనే ఉద్దేశంతో ఆయన మన్నించాలి అని అంటే ఏంటి, మనస్సు ప్యూర్ అవ్వలేదు ఆయనకి. మనస్సులో ఆమెను పూర్తిగా ప్రతిఘటించలేదు. సో అవును. లొంగిపోయారన్నమాట. ఆ లొంగిపోవడం వల్లకి కారణం ఏమైంది, మనకి హిరణ్యాక్ష హిరణ్యకశిపు వచ్చారు. అందుకని మనకేం చేశారు శ్రీకృష్ణ పరమాత్మల వారు వరాహస్వామి నరసింహ అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని చంపేశారు. సో ఇలా ఎప్పుడైతే వధ జరిగిందో అప్పుడు మళ్ళీ దితి ఏమని వచ్చింది అంటే, నా ఇద్దరు కుమారుల్ని శ్రీకృష్ణ పరమాత్ములు లేదా విష్ణుమూర్తి ఎందుకు వచ్చి చంపారు అంటే, అంతకుముందు హిరణ్యాక్ష గాని హిరణ్యకశిపు గాని మునులతో పాటు దేవతల్ని కూడా చాలా హింసించారు, అవునా కదా మాతాజీ? కాబట్టి ఆ దేవతలందరికీ దేవతల యొక్క గురువు హెడ్ ఎవరండి? దేవతల యొక్క అధిపతి ఇంద్రుడు. అవును, ఇంద్రుడు. సో ఈ దితి ఆలోచన కూడా చూడండి ఎలా ఉందో. సో తప్పు జరిగింది, ఆ కోరకూడని సమయంలో కోరింది కాబట్టి తనకి రాక్షసులే జన్మిస్తారని పతి చెప్పినప్పటికీ రాక్షసులైన కారణంగా విష్ణుమూర్తి వరాహస్వామి నరసింహస్వామి అవతారంలో వచ్చి వాళ్ళని చంపేసినప్పటికీ కూడా ఆ చంపిన విష్ణుమూర్తి మీద కాకుండా తను ఏమనిందంటే, విష్ణుమూర్తి అలా చేయడానికి కారణం ఏమని చెప్పింది అంటే, దేవతలకి అధిపతి అయిన ఇంద్రుని కోసము విష్ణుమూర్తి వచ్చి నా పిల్లల్ని చంపేశారు కాబట్టి ఇప్పుడు నాకు మీరు మళ్ళీ ఇంకొక వరం ఇవ్వండి. ఏ వరం ఇస్తారు అంటే, ఇంద్రుని చంపే పుత్రుడు నాకు కావాలి. సో ఆమె ఎవరిని అసలు ఇందులో హిరణ్యాక్ష గాని హిరణ్యకశిపుని గాని చంపడంలో ఇంద్రుని పాత్ర ఏమన్నా ఉందా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. మాతాజీ. అంటే ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒక అపవాదు వేసేటప్పుడు లేదా ఒకళ్ళని అనేటప్పుడు వాళ్ళు అసలు అందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, తెలియకుండానే మనం అపవాదు వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం అనమాట. కేవలం మన అహం సాటిస్ఫై అవ్వడానికి మాత్రమే. మనము ఇది నా వల్ల కాదు, పక్క వాళ్ళ మీద తోసేసా, తన వల్లే నేను చేసా, సో నేనేమి ఇది పెద్ద తప్పు చేసినట్టు కాదు. సో ఇక్కడ మనకి దితి చూడండి, ఇద్దరు కొడుకుల్ని కోల్పోయినప్పటికీ కూడా అది ఎందుకు జరిగింది, వాళ్ళు చేసిన తప్పులేమీ కనిపెట్టట్లేదు, కేవలం ఒక మాత దృష్టిలో ఉండి తను ఏమనుకుంటుంది అంటే, ఎవరి కోసం చేశారు, ఇంద్రుడి కోసం చేశారు అన్నట్టు. సో ఇంద్రుడిని చంపడానికి నాకు ఏం కావాలి, మళ్ళీ కొడుకును ప్రసాదించమని చెప్పింది. అది చాలా తప్పు, అవునా కదా మాతాజీ? తప్పే మాతాజీ. సో అంటే ఏంటి అంటే, ఆమె మన ధోరణి ఎలా మారిపోతుంది అంటే, ప్రతీకారం తీర్చుకోవాలి, లేదు అంటే హాని చెయ్యాలి, లేదా స్వార్థపూరితంతో ఉంటూ ఉంటుందన్నమాట. ఎంత స్వార్థం కాకపోతే చూడండి. అందే ఎప్పుడైతే ఇలాగా కోరుకుందామని వస్తుందో, ఎప్పుడైతే తన కుమారులు హిరణ్యాక్ష హిరణ్యకశిపు చనిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ముందు ఈ కోరిక ముందు బయట పెట్టదు కశ్యప ముని దగ్గర. తను మళ్ళీ మంచిగా సేవ చేసుకొని ఆయన ప్లీజ్ అంటే, చాలా సంవత్సరాలు గడుస్తుంది కదా ఫస్ట్ కోరికకి సెకండ్ కోరికకి మధ్యలో, అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో జరిగిన దురాగతాలన్నీ చూస్తూ ఉంటాయి. అండ్ కశ్యపు ముని కూడా అంతకు ముందు మీద ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతి చెంది ఉంటారా లేదా మాతాజీ? సో అలా చెందినప్పుడు ఎప్పుడైతే దితి మళ్ళీ ఈ కోరిక కోరిందో, ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా జనరల్ గా ఇది నేను నీకు తీరుస్తాను అని చెప్పి చిన్న ట్విస్ట్ లాగా పెడతారనమాట. దీనికంటే ముందు మనము ఈజీగా చెప్పాలి అంటే, తన యొక్క ఉద్దేశము ప్రవర్తన అర్థమైపోయింది ఇప్పుడు కశ్యపు మునికి. సో అంతకు ముందు లాగా తనకు లొంగాలని అనుకోలేదు. సో ఏమని చెప్పారు అంటే, జనరల్ గా ఏదైతే మనము లోపల మన ప్రవర్తన లేదా ఉద్దేశము స్వార్థపూరితంగా ఉంటుందా నిస్వార్థంగా ఉంటుందా అనేది గమనించాలి. అదే కనుక స్వార్థపూరితంగా ఉందనుకోండి, మనం చేసే ఎటువంటి సేవ అయినా సరే, అంటే ఏంటంటే నేను ఇది నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు అంటే, ఇప్పుడు మనం ఇంకా బాగా చూడొచ్చు, ఎప్పుడైనా బంధువుల ఇంటికి మనం వెళ్ళామనుకోండి,
ఖచ్చితంగా మనం ఏదో ఒకటి తీసుకొస్తాం. ఎందుకని? వాళ్ళు మనం ఇప్పుడు తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారని. అవునా కదా మాతాజీ ప్రభుజీస్? ఎస్ మాతాజీ. అంటే దీని సింపుల్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఇంటరాక్షన్ ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ అవుతుంది. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఏదో ఒకటి ఆశించి వెళ్తున్నావు. లేదా ఏదైనా సేవ చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సత్సంగం జరుగుతుంది అనుకోండి, నన్ను గమనించాలి, నేను ఇలా చేస్తున్నాను అందరికీ తెలియాలి అని చేసేవి కొన్ని ఉంటాయి. నేను చేసేది తెలియకుండా ఉండాలి అని చేసేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే అదే మన ఉద్దేశము. ఆ ఉద్దేశం ప్రకారం మనం ప్రవర్తించడం జరుగుతుంది అనమాట. ఎవరైతే కనిపించకుండా చెయ్యాలి, అక్కడ పని అవ్వడం ముఖ్యం అని అనుకుంటారో వాళ్ళు ఎవరికి ఎగ్జాంపుల్స్ అంటే సెల్ఫ్లెస్, ఏమి నిస్వార్థ సేవకి ఎగ్జాంపుల్ అవుతారు అనమాట. అప్పుడు అటువంటి ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో నిస్వార్థపూరితమైన సేవ అవుతుంది. సో కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆ, కొన్నిసార్లు ఏమవుతుంది, ఫస్ట్ మనం కృష్ణని అప్రోచ్ అయ్యేదే, కృష్ణ కృష్ణ నాకు ఇది ఇవ్వు కృష్ణ, ఖచ్చితంగా ఇది వచ్చిన తర్వాత నేను నీకు ఇంకా బాగా చేస్తాను అంటాం. ఈవెన్ మన కృష్ణతో కూడా ట్రాన్సాక్షన్లే చేస్తాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో నీ కోసం ఇన్ని మాలలు చేస్తున్నాను, లేదా నీ కోసం ఇన్ని ఏకాదశులు ఉంటున్నాను, నీ కోసం అవి తినటం మానేశాను, కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వు 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 అని అంటాం. అవునా కదా? సో ప్రభుజీస్ మనకి చెప్తూనే ఉంటారు, మనం ఎప్పుడు ఏం చేస్తాము, కృష్ణని ఇవ్వు ఇవ్వు గివ్ గివ్ గివ్, నాకు ఇవ్వు ఇవ్వు ఇంకా ఇవ్వు అని అంటాం. కానీ కృష్ణ ఏం చేస్తారు, మనం అడిగింది సరే ఇస్తూనే ఉంటారు. ఇచ్చి ఆయన మర్చిపోతారు, కానీ మనం అడగడం మర్చిపోతామా? సో మన ఆధ్యాత్మికతలో మన ప్రవర్తన, మన ఉద్దేశం ఎలా ఉంది? అది కేవలం ఒక ట్రాన్సాక్షన్ లాగా చూస్తామా, లేకపోతే నిస్వార్థమైన సేవ వైపు వెళ్తామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ లో ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఏమి ఇబ్బంది లేదు. ఏదో తెలియక లేదా అజ్ఞానంలో నాకు బంగారం ఇవ్వు, నాకు ఆస్తులు అంతస్తులు ఇవ్వు కృష్ణ అని అడగచ్చు. కానీ మనం పురోగతి చెందే కొద్దీ ఇంకా అయ్యే అడుగుతున్నాము అంటే మనకేమన్నా జ్ఞానం వచ్చినట్ట మాతాజీ ప్రభుజీ? సో మనం ఎక్కడున్నాం అనేది ప్రవర్తన, మన ఉద్దేశమే చెబుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ దితి మళ్ళీ అప్రోచ్ అయిందో, మళ్ళీ వచ్చిందో కశ్యప ముని దగ్గరికి, ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన ముందు ప్రసన్నులయ్యారు, ఎందుకంటే అంత బాగా సేవ చేస్తారనమాట. అంత సేవకి ఖచ్చితంగా ప్లీజ్ అయిపోయి, సరే నువ్వు అడిగింది నేను ఇస్తాను, కానీ ఇలా ఇవ్వడానికి నువ్వు ఒక వ్రతం చేయాలి అని చెప్తారు. ఆ వ్రతం తెలుసా మాతాజీ ప్రభుజీ ఎవరికైనా? కశ్యప మునికి 2 భార్యలు ఉన్నారు, తెలుసా లేదా? కశ్యప మునికి 2 భార్యలు ఉన్నారు, తెలుసా లేదా మాతాజీ? అవును మాతాజీ. దితి అండ్ అదితి. దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, ఆ తర్వాత ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. అదితి దేవతల తల్లి. అదితి యొక్క కుమారుడు వామనదేవుడు. సో కశ్యప ముని ఇద్దరికి కూడా వ్రతాలు చెప్తారు. ఇక్కడ మనకి డ్యూరేషన్ చూడండి క్లియర్ గా. అదితికి 12 రోజులు చేసే వ్రతం చెప్తారు, దాన్నే ప్రాయోవ్రత అంటారు. అదే దితికి మాత్రం 1 సంవత్సరం కాలం చేయమని చెప్పారు వ్రతం, అదే పుంసావన వ్రత. సో 1 సంవత్సరం కూడా ఏమని అడిగారు అంటే, నువ్వు ఆ విష్ణువుని ఆరాధించు, అంటే లక్ష్మీనారాయణని ఆరాధించు. ఆ ఆరాధించడంలో ఏమన్నా తప్పిదాలు చేశావా, ఖచ్చితంగా ఆ పుట్టే యొక్క పుత్రులు ఏవైతే ఉంటారో ఆ పుత్రులు ఇంద్రుని చంపరు, కానీ ఇంద్ర కోసం పనిచేస్తారు అని చెప్పారు. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? అదే అదితి అనుకోండి, ముందు నుంచి తన ఉద్దేశం ప్రవర్తన తెలుసు కాబట్టి కేవలం 12 రోజుల్లోనే ఒక చిన్నపాటి వ్రతం చేయడం వల్ల విష్ణుమూర్తి అంశ అయిన వామనదేవుల వారు జన్మించారు. అర్థమవుతుందమ్మా? సో ఈ కశ్యప ముని ఎలా తనకు వచ్చిన జ్ఞానాన్ని ఒక అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ఎలా దితిని మళ్లించారో చూడండి. ఆ 1 సంవత్సరం కాలంలో ఆమెకు తెలిసిన తప్పిదాలన్నీ తెలుసుకొని ఆమె ఏం చేసింది, పుట్టిన మొత్తం అంతా ఎంతమంది మరుతులు పుడతారు, వాళ్ళని మరుతులని పిలుస్తాం మనము. ఎంతమంది మరుతులు పుట్టారో తెలుసా మాతాజీ ప్రభుజీ? 49 మంది మరుతులు పుట్టారు. వాళ్ళందరూ కూడా ఇంద్రుని యొక్క అనుయాయులుగానే ఉండిపోయారు. అర్థమైందా మాతాజీ? అంటే ఏంటి అంటే, మనం ఏదైతే జ్ఞానం సముపార్జిస్తున్నామో ఆ జ్ఞానాన్ని మనము అవలంబించడానికి భక్తి అనేది చాలా పెద్ద బీజం నాటుతుంది అనమాట. ఆ భక్తిలో మనకున్న నవవిధ భక్తులు ఉన్నాయి కదా మాతాజీ, ఆ నవవిధ భక్తుల్లో ఏదేని ఒక భక్తిని మనం ఖచ్చితంగా పట్టుకొని సేవిస్తే మనకు ఏదైతే జ్ఞానం వస్తుందో దాన్ని మనము ఖచ్చితంగా మన జీవితంలో అప్లై చేయగలుగుతాం.
ఎందుకు అంటే మనం ఈ జ్ఞానాల యొక్క సారమంతా ఏంటి? ఏం చెప్తుంది మనకి ఈ జ్ఞానం? మనం ఏదైతే జ్ఞానం చదువుతున్నామో ఏమని చెప్తుంది మనకి? రెండు విషయాలు చెప్తుంది. ఏమని? దేవాది దేవుడు కృష్ణుడు అని తెలుసు కాబట్టి కృష్ణుడిని ఆరాధించాలి, కృష్ణుడిని ప్లీజ్ చేయాలి, లేదా కృష్ణుడి యొక్క ప్రేమ పొందాలి. శరణాగతి అవ్వాలి మాతాజీ. ఆ మనకి భగవద్గీత సారం లాస్ట్ శ్లోకం ఒకటి ఉంది, గుర్తుందా మాతాజీ? భగవద్గీత 18.66 సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ అహత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. అన్ని ధర్మాల్ని పరిత్యజించి కేవలం నన్ను శరణం వేడడం వల్ల మాత్రమే, సో ఆయన యొక్క సేవ చేయడం వల్ల మాత్రమే మనకి ఏం దొరుకుతుంది? భక్తి అనేది నన్ను లభిస్తుంది. రక్షిస్తాడు. ఎస్ మాతాజీ సంప్రవేశ్. సో ఎంత ఎంత దితి వల్ల చూడండి ఎంత లోక కంటకులైన రాక్షసులు జన్మించారు. అజామిళ్ళ వల్ల చిన్న తప్పే, అంటే మనకి తెలియకుండానే మనం చేసే తప్పుల యొక్క ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే అటువంటి దారుణాలకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. అవునా కదా మాతాజీ? అవును మాతాజీ. ఇంకా ఇంకా చెప్పాలంటే మనకి జ్ఞానం తీసుకుందాం, జ్ఞానం తీసుకోండి, జ్ఞానం తీసుకోండి అని అంటాం. జ్ఞానం తీసుకోవడం అంటే ఏంటి? మనము మామూలుగా గురూజీలు చెప్పింది కానీ లేదా మనం ఎక్కడైనా చదివింది కానీ మననం చేసుకుంటూ ఉండాలి. ఆ చదివినప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఆ చదివే దాని వెనకాల అర్థం, దాగి ఉన్న అర్థం కూడా అర్థం కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పదం ఉందనుకోండి, దాన్ని జనరల్ గా ఇంగ్లీష్ లో ఏమంటారంటే టెక్స్ట్ అంటారన్నమాట. ఆ టెక్స్ట్ వెనకాల కాంటెక్స్ట్, అంటే ఏ సందర్భంలో అది చెప్పబడింది, దేనికి సంబంధించి చెప్పారు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకుంటే అది మన మనసులో నాటుకుపోతుంది. అవునా కదా మాతాజీ ప్రభు? ఏదైనా ఒక దెబ్బ తిన్న తర్వాత తెలిసే విషయము, దెబ్బ తినక ముందు తెలిసే విషయము చాలా వ్యత్యాసం ఉంటుందా లేదా మాతాజీ? చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు. అంటే ఇంకా ఇంకా ఇంకొంతమంది ఏం చెప్తారు, సరే నీకు అర్థం కావట్లేదా, చదువుతూనే ఉండు ఎప్పటికో ఒకసారి అర్థమవుతుంది అని అంటాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి భగవద్గీత ఏదైతే ఉందో లేదా భాగవతము సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వారం రోజుల్లో చెప్పారు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో ఆయన ఏమైనా పుస్తకం చూసి చెప్పారా, లేదా ఒక పేపర్ పెన్ను పెట్టుకొని చెప్పారా? లేదు. ఆయన మనసులో నాటుకుపోయిన భావాల నుంచి ఆయనకి ఏదైతే అర్థమైందో, ఆయన ఏదైతే వ్యాసముని ద్వారా ఆయన వ్యాసముని చెప్పిన దాని నుంచి ఆయన సంగ్రహించుకోగలిగారో, ఆ సంగ్రహించుకున్న దాన్ని అవలంబించగలిగారు కాబట్టి సుఖదేవ గోస్వామి ఊరికే ఏదో మనము చూస్తాం చిలక పలుకులు పలుకుతున్నారు, చెప్పింది చెప్పినట్టు అప్పచెప్పండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ కనుక చెప్తే పిల్లలు ఏం చెప్తారు, అదే పాఠం వల్లే వేస్తారు. అవునా? సుఖదేవ గోస్వామి అలా వ్యాసముని దగ్గర నుంచి నేర్చుకున్నది వల్లెవేయలేదు, ఆయన అర్థం చేసుకొని అవలంబించారు కాబట్టే అంత మధురాతి మధురంగా చెప్పగలిగారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి మాతాజీ. అర్థమైంది కదా? అందుకనే ఎప్పుడూ కూడా మనకి ఏవైతే బ్లెస్సింగ్స్ అంటాం, కృపా కటాక్షాలు వస్తూ ఉంటాయి కదా మన సీనియర్స్ నుంచి, సీనియర్ వైష్ణవస్ నుంచి, గురువుల దగ్గర నుంచి, దాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. సో ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని శాస్త్రాలు చదివి అవలంబించుకుంటామో దాన్ని మనం ఏమంటాము అంటే స్వాధ్యాయ అని అంటాం. అవునా కదా? మనకు వచ్చే జ్ఞానం ఏంటి అంటే స్వాధ్యాయ. అది నేను చదవడం వల్ల లేతే గురువు యొక్క దయ వల్ల, లేదు అంటే మనం చేసే సేవ వల్ల. అవునా కదా? ఆ సేవ ఎప్పుడైతే చేస్తామో మనం ఈ చదివిన జ్ఞానం అంతా కూడా ఎలా అవలంబించాలి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి సేవ కానీ స్వాధ్యాయ కానీ ఈ రెండు కూడా దేనితో మిళితమై ఉండాలి అంటే వైష్ణవుని యొక్క బిహేవియర్ లేదా క్యారెక్టర్, సదాచారతో ముడిపడి ఉండాలి. సదాచారం లేకుండా అంటే ఏంటి? ఉద్దేశము ప్రవర్తన అన్నమాట. ఆ ఉద్దేశం ప్రవర్తన గనక లేకుండా మీరు స్వాధ్యాయ చేసినా సేవ చేసినా గానీ నిరుపయోగమే అని చెప్తున్నారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్వాధ్యాయ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే తీసుకుందాం. నేనంటాను ఇప్పుడు నేను ఒక 3 ఇంకా అవ్వలేదు, కృష్ణ కృప వల్ల నా జీవితకాలం ఉండాలని అనుకుంటున్నాను ఈ సేవలో, కృష్ణ కృపలో. సో ఎన్నో పుస్తకాలు కంప్లీట్ చేసేసాను అని చెప్పి ఒక సీనియర్ డివోటీ ఉంటారు. సో ఎవరైతే పాపం వాళ్ళకి నిరక్షరు, అంటే వాళ్ళకి చదవడం రాదు పెద్దగా, ఏదో వాళ్ళు ఇప్పటికీ కూడా మంగళాచరణం కూడా రాదు, మాట మాట్లాడాలి అంటే, అప్పుడు నేను వెళ్ళి స్వాధ్యాయ చేసేసాను అంటే ఏంటి? నాకు ఎంత స్వాధ్యాయం ఉంది, అదేంటి మీరు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్నేళ్ల బట్టి ఉంటున్నారు, మీకు మంగళాచరణం చేయడం కూడా రాదా? మీకు మంగళాచరణం కూడా చేయడం రాదా అని నేను అన్నాను అనుకోండి,
ఎలా ఉంటుంది మాతాజీ? అప్పుడు నాకు సదాచారం ఉన్నట్ట లేనట్టు మాతాజీ. అది ఎక్కువ అంటే ఏంటి అంటే సేవ గాని ఈ స్వాధ్యాయ గాని ఎప్పుడైతే సదాచారంతో ఉండవో మనకి దాని అవుట్పుట్ లేదా దాని అవుట్కమ్ ఏమవుతుంది అంటే అహంకారం అవుతుంది. ఎందుకు అంటే చెప్తా ఉన్నాను, నాకంటే ఎక్కువ మీరు చదవలేదు అనే అహంకారం నాకు వచ్చేస్తుంది. అప్పుడు నేను వినయంతో ఉండగలుగుతానా? వినయంతో ఉండలేరు మాతాజీ. ఉండలేను. అదే గనక సేవ, నేను తప్ప ఈ సేవ ఎవరు చేయలేరు, నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను. సో ఇదంతా కూడా నాకే అనేటప్పటికీ అక్కడ కూడా ఏమొస్తుంది, ఏమంటా అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో 2 పదాలు బాగుంటాయి, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను. అంటే మీరు పొగిడేదంతా నన్నే కదా, అప్పుడు నేనే కదా అనుభవించేది. సో అంటే చేస్తున్నది నేనే, అనుభవిస్తున్నది నేనే. అది నిజమేనా మాతాజీ ప్రభుజీ? కాదు. కాదు మాతాజీ. ఆల్రెడీ మనకి ఈ రెండిటికి కూడా మంచి శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఎవరు చేసేది, అదే ఎవరు చేయిస్తున్నారు, ఎవరు అసలు మొత్తం ఎంజాయ్, మొత్తం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. 5th చాప్టర్ 29 శ్లోక. మొత్తం అన్నిటికీ కూడా భోక్తారాం యజ్ఞ తపసం. సో ఎవరు తీసుకునేది, భోక్త ఎవరు? ఈ కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అలా కాకుండా ఈ సేవలో నేనేం చెప్తున్నా, నేనే తీసుకుంటున్నా అంటున్నా, అప్పుడు నాకు అహంకారం వచ్చేసినట్ట కాదా మాతాజీ ప్రభు? ఎవరు చెప్పిస్తున్నారు మనకి చెప్పండి? డూయర్షిప్. ఆయనే భగవంతుడు. ప్రకృతై క్రియమాణాని గుణ కర్మాణి సర్వసతా. గుర్తుందా? ప్రకృతితో కూడా నేనే చేపిస్తున్నాను అని, నా దృష్టి సారించడం వల్ల మాత్రమే ప్రకృతి ఇదంతా చేస్తుంది అని కూడా చెప్పారు. అవునా కదా మాతాజీ? అవును మాతాజీ. సో కాకపోతే ఇవి ఏవైతే మనం చెప్పామో మన ప్రవర్తన ఉద్దేశము ఇవన్నీ కూడా పెంపొందించుకోవడం అనేది చాలా నిదానంగా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఏదైతే మనకి స్వాధ్యాయ వస్తుందో, లేదు అంటే ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో, అంటే భక్తి శాస్త్రి కానీ, భక్తి వేదాంత కానీ, లేదా భగవద్గీత కోర్సులు అటెండ్ అయినా, భాగవతం కోర్సులు అటెండ్ అయినా మనకి సర్టిఫికేట్లు వస్తాయి. అవునా కదా మాతాజీ? మెటీరియల్ భౌతికంగా చూపించుకోవడానికి నేను ఈ కోర్సులు చేశాను అంటే, ఎవరైనా అడిగినప్పుడు నువ్వు కోర్స్ చేసావు అంటే, అవును మాతాజీ, అవును ప్రభుజీ నేను చేశాను, ఇదిగో నా దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఏవైతే వైష్ణవ గుణాలు అని అంటున్నామో, వినయం, విధేయత, కృతజ్ఞత, వీటికి ఎప్పుడైనా సర్టిఫికేట్లు ఉంటాయా మాతాజీ? ఎవరైనా ఇచ్చారా? ఇంత వినయం ఉంది, ఇంత కృతజ్ఞత ఉంది, చెప్పలేం కదా మాతాజీ. సింపుల్ గా పోనీ ఎన్ని శ్లోకాలు నాకు వచ్చో నాకు తెలుస్తుంది. అవునా కదా? పోనీ మనల్ని ప్రశ్నించుకోవచ్చు. సరే ఇన్ని శ్లోకాలు వచ్చినాయి, ఎన్ని శ్లోకాలు నేను మంచిగా ఇంకొకరికి ఎవరైనా అడిగినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, అది ఒకటి తెలుస్తుంది. అంతేగాని వినయం గాని, విధేయత గాని ఎవరికి తెలుస్తుంది మాతాజీ? ఇంకా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను వినయంగా ఉన్నాను అని చెప్పడం కూడా వినయం కాదు, అది కూడా అహంకారమే అవుతుంది. సో అంటే ఏంటి అంటే మనకి మనమే ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మన ప్రవర్తన, మన ఉద్దేశం ఎలా ఉంది అని చెప్పి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు భక్తి అనేది చాలా సిన్సియర్ గా చేయగలుగుతాం. ఎప్పుడైతే సిన్సియర్ గా భక్తి చేయగలుగుతామో కృష్ణుని యొక్క ప్రేమ, కృష్ణుని యందు ఆదరం కూడా మనము పెంపొందించుకోగలుగుతాం. ఎందుకు అంటే కృష్ణుడికి ఎవరు నచ్చుతారు అంటే, ఆయన అమితంగా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వినయంగా ఉంటారో, ఆయన పట్ల అవసరం లేదు, ఆయన రీచ్ అవ్వాలి అంటే మనం ఎవరి ద్వారా వెళ్తామో వారి పట్ల మనము వినయంగా ఉంటే చాలు. అవునా కదా మాతాజీ ప్రభు? ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనము కృష్ణాన్ని ప్లీజ్ చేయాలంటే మన గురువుని ప్లీజ్ చేస్తే చాలు. అంటే ఆయన సంతృప్తి చెందితే, మన గురువుల్ని ఎలా సంతృప్తి పెంపొందించగలుగు, వాళ్ళకి ఎలా సంతృప్తిని ఇవ్వగలుగుతాం మనము? సేవ ద్వారానే. సేవ ద్వారానే. సో సేవ ద్వారానే. అసలు ఇంకా ఇది ప్రభుజీ ఒకళ్ళు చెప్తే నేను విన్నాను. అసలు ఒక గురువు తన శిష్యుల్ని లేదా తన గ్రూప్ లో ఉన్న చిన్న వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు సంతోషపడతారు అంటే, ఆయనకి సేవ చేసినప్పుడు కాదట. ఆయన చూడకుండా ఈ యొక్క డివోటి లేదా ఈ భక్తుడు ఉండే ప్రాంగణంలో తన ప్రవర్తన, తన ఉద్దేశం చూసినప్పుడే అమితంగా ఇష్టపడతారట. సో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి. అర్థమైందా మాత్రం? సో సేవ ఎవరో ఒకరు చూస్తున్నారా లేదా, నా గురువుని ఖచ్చితంగా గురువుని ప్లీజ్ చేయడానికి సేవ చేయాలి. కానీ గురువు ఉన్నప్పుడే చేస్తాను, గురువు చూస్తున్నప్పుడే చేస్తాను అంటే అది ఖచ్చితంగా సెల్ఫిష్ అవుతుంది, స్వార్థపూరితం అవుతుంది. మనం చేయాల్సింది నిస్వార్థంగా చేయాలి. అంటే ఇంకా మనం ఇప్పుడు చెప్తున్నాం కృష్ణుడిని ప్రేమించాలి, కృష్ణుడి యందు ఎంతో వినయం కలిగి ఉండాలి అని.
అంత అమితమైన ప్రేమ, అమితమైన వినయం ఎవరి దగ్గర ఉంది? సో ఎప్పుడైతే మనం అమితం అని చెప్తున్నామో అది అమితం అంటే ఎంతో ఎక్కువ ఉందని, అంతకంటే ఎక్కువ అది ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఇంకా పెంచుకుంటూ పోవచ్చు కానీ తగ్గించేది ఉందా ఎప్పుడైతే మనం అమితం అని ఫీల్ అవుతున్నామో? లేదు కదా మాతాజీ. అలాంటి అమితమైన ప్రేమ, అమితమైన వినయం ఎవరికి ఉంది అంటే శ్రీమతి రాధారాణికి ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నామో రాధారాణిని అర్థిస్తున్నట్టు, అవునా కదా మాతాజీ? సో మాకు కృష్ణుని సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుము అని చెప్పి, లేదా కృష్ణ నీ సేవలోనే నేను నిరంతరం ఉండాలి అని చెప్పి. సో అప్పుడు ఈ రాధారాణి ఏమంటుందంటే ఎంతో వినయంతో, ఆమె గొప్ప భక్తురాలు, ఆమెకు మించిన వినయ విధేయురాలు ఇంకొకరు లేరు. ఆమె అంటుంది, ఇంత చెప్తున్నారు కాబట్టి ఇంతకంటే వినయ విధేయులు కలిగిన భక్తులు వేరే వాళ్ళు ఉండరు కాబట్టి దయచేసి నీ కృపని ఈ భక్తునికి ప్రసాదించు అని శ్రీమతి రాధారాణి కృష్ణుడితో చెప్తుందట. ఎంత బాగుంది కదా మాతాజీ వాయిస్. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మన ఉద్దేశము, ప్రవర్తన ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకుంటూనే ఉండాలి. సో ఇది నేను గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ క్లాస్ విని మీతో షేర్ చేసుకున్నా మాతాజీ. సో ఏమైనా తెలిసి తెలియక తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే క్షమించగలరు. సో ఇదే క్లాస్ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై, సమవేత భక్త బృందకి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. క్లాస్ బాగా చెప్పారు చాలా మాతాజీ. చెప్పారు మాతాజీ వాళ్ళ. అదంతా గురు వైష్ణవ కృపనే మాతాజీ కృష్ణ. సో నేను విన్నది, వాళ్ళ నుంచి నేర్చుకున్నది, ఏదో నాకు తెలిసిన కొంచెం జ్ఞానం మీ అందరితో పంచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను మీ అందరికి కృతజ్ఞత చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సరే అయితే మాతాజీ మాకు ఆ విషయం తెలియదు.